గైస్, ఎలా ఉన్నారు? చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నారు కదా, ఇన్ఆర్బిట్ మాల్ వైజాగ్ లో ఓపెన్ అయిందని. నేను కూడా వెయిట్ చేశాను, కానీ టుడే ఫైనల్లీ నేను ఇక్కడ ఉన్నాను. వైజాగ్ ఇన్ఆర్బిట్ మాల్ చూడండి ఎలా ఉందో. భయ్య, ఇక్కడ మీరు ఎక్స్టీరియర్ చూస్తే మీ మైండ్ చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. గ్లాస్ ఫెగేడ్, మోడర్న్ స్ట్రక్చర్, అన్ని కలర్స్ చాలా అట్రాక్టివ్ బ్లెండ్ అయ్యాయి. వైజాగ్ కి ఇలా ఒక వరల్డ్ క్లాస్ మాల్ రావటం మీరు ఫీల్ అవుతున్నారు కదా, ఇది చాలదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఈ ఎంట్రన్స్ లో ఒక స్టెప్ పెట్టడమే ఒక డిఫరెంట్ వైబ్ స్టార్ట్ అవుతుంది. ఇన్సైడ్ కి వచ్చాక బ్రో, నీ బ్రెత్ లిటరల్లీ ఆగిపోతుంది. హై సీలింగ్స్, నేచురల్ లైట్, అంత చాలా స్పేషియస్ గా ఉంది. క్రౌడెడ్ గా అయితే ఫీల్ అవ్వట్లేదు, కానీ చాలా లైఫ్ ఉంది ఇన్సైడ్ లో. పీపుల్ వాక్ చేస్తున్నారు, కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, మరియు కపుల్స్ హ్యాంగ్ అవుట్ చేస్తున్నారు. ఒక కంప్లీట్ వైబ్ ఇది. మీరు షాపింగ్ అని వస్తారు కదా, అన్ని బ్రాండ్స్ ఇక్కడే ఉన్నాయి. జారా, H&M, లైఫ్ స్టైల్, వెస్ట్ సైడ్, అంతా అన్నిటికీ ఒక రూఫ్ ఇక్కడ. వాలెట్ ని మాత్రం పాకెట్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి, బికాస్ మీరు డెఫినెట్ గా టెంప్ట్ అవుతారు. బట్ సీరియస్లీ చాలా చాలా బాగుంది. మీ టేస్ట్ కి, మీ బడ్జెట్ కి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ గురించి చెప్పాలంటే భయ్యా, ఆకలేస్తే మట్టుకు ఇక్కడే ఫిక్స్ అయిపోతాం. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, బర్గర్స్, పిజ్జాస్, ఐస్ క్రీమ్స్, బెవరేజెస్ అంతా ఒకే ప్లేస్ లో. ఇక్కడ సెట్ అయ్యే వైబ్ కూడా చాలా చిల్ గా ఉంది. ఫ్రెండ్స్ తో వస్తే ఇక్కడ చాలా అవర్స్ స్పెండ్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ జోన్ లో స్టెప్ వేయటం, ఇది ఒక సపరేట్ ప్రపంచం. కిడ్స్ కి ప్లే ఏరియా, యంగ్స్టర్స్ కి గేమింగ్ జోన్, మల్టీప్లెక్స్ లో లేటెస్ట్ మూవీస్, అంతా కంప్లీట్ ప్యాకేజ్ ఇది. ఫ్యామిలీతో వస్తే ఇక్కడ ఒక ఫుల్ డే ప్లాన్ చేయొచ్చు వితౌట్ ఎనీ బోరింగ్ మూమెంట్. వైజాగ్ కి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ హబ్. జెన్యున్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓవరాల్ మాల్ అంబియన్స్ చెప్పాలంటే క్లీన్, వెల్ మెయింటైన్, గుడ్ లైట్నింగ్, గుడ్ ఎయిర్ కండిషనింగ్, ఎవ్రీథింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ వైబ్ కూడా చాలా క్యాజువల్ గా ఉంది, ప్రెషర్ గా ఫీల్ అవ్వట్లేదు. షాపింగ్ చేసినా చేయకపోయినా ఇక్కడ టైం స్పెండ్ చేయటం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, ఈ ఇన్ఆర్బిట్ మాల్ మీకోసం. మీరు ఇంకా విజిట్ చేయలేదంటే డెఫినెట్ గా ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్ తో వచ్చినా, ఫ్యామిలీతో అయినా, సోలోగా వచ్చినా ఇది ఒక అమేజింగ్ స్పాట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పార్కింగ్ గురించి మీకు చెప్పాలి. మీరు మీ కార్ తీసుకొచ్చిన, బైక్ తీసుకొచ్చిన, బేస్మెంట్ లో పార్కింగ్ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది. ఎంట్రీ పాయింట్ దగ్గర టోకెన్ ఇస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు. మీ వెహికల్ నంబర్ కూడా నోట్ చేస్తున్నారు. సో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. ఈ పార్కింగ్ ఏరియా చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్లోర్ మార్కింగ్ చాలా క్లియర్ గా ఉంది. సో మీ వెహికల్ ఎక్కడ పెట్టారో మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ చెక్ కూడా ఉంది. బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు. చిన్న ఫార్మాలిటీ, కానీ చాలా క్విక్ గా జరుగుతుంది. లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ కౌంటర్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏ షాప్ ఎక్కడ ఉందో ఆఫీసర్స్ ని ఏమైనా ఉన్నాయా అని ఇక్కడే అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లోర్ బై ఫ్లోర్ చూద్దాం అనుకుంటే, గ్రౌండ్ ఫ్లోర్ లో మోస్ట్లీ కాస్మెటిక్స్, పెర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, వాచెస్ లాంటి ప్రీమియం షాప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేస్తే చాలా క్లాసీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే లైటింగ్స్, డిస్ప్లే అన్ని చాలా థాట్ఫుల్లీగా అరేంజ్ చేశారు. ఎందుకంటే కొన్ని లోకల్ బ్రాండ్స్ కూడా ఇక్కడ చాలా దొరికాయి. నాకు ఇది చాలా బాగుందని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించి మాట్లాడటమే కాకుండా లోకల్ బిజినెస్ వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం చాలా మంచిది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే అక్కడ ఫుల్ ఫ్యాషన్ సెక్షన్ ఉంటది. మెన్స్, ఉమెన్స్, కిడ్స్ వేర్ అన్ని సపరేట్ గా అరేంజ్ చేశారు. ట్రయల్ రూమ్స్ చాలా స్పేషియస్ గా ఉన్నాయి. మిర్రర్ లైటింగ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. సో ట్రై చేయాలనుకునే వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఫుట్ వేర్ సెక్షన్ కూడా ఇక్కడే ఉంది. స్నీకర్స్ నుండి ఫార్మల్ షూస్ వరకు అన్ని కేటగిరీస్ దొరుకుతున్నాయి. ప్రైజెస్ అన్ని క్లియర్లీ ట్యాగ్స్ మీద ప్రింట్ చేసి పెట్టారు. సో బడ్జెట్ ఐడియా ముందే వస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఫుల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ లైఫ్ స్టైల్ స్టోర్ కూడా ఉంది. లేటెస్ట్ మొబైల్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, హోమ్ అప్లయన్సెస్ అన్ని టేస్ట్ చూడటానికి డెమో యూనిట్స్ పెట్టారు. స్టాఫ్ కూడా చాలా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ప్రోడక్ట్ గురించి. ఇది చాలా కన్వీనియంట్ భయ్యా, ఎందుకంటే క్లోత్స్, ఎలక్ట్రానిక్స్, గిఫ్ట్స్ అన్ని ఒక ట్రిప్ లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఫుడ్ కోర్ట్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా 300-400 మంది ఒకే టైంలో కూర్చొని తినేవచ్చు. మీ ఏ ఫుడ్ అయినా, నార్త్ ఇండియన్ కోసమైనా, సౌత్ ఇండియన్ ఫుడ్ అయినా, చైనీస్ అయినా, కాంటినెంటల్ అయినా, డిజర్ట్స్, మాక్టైల్స్, జ్యూసెస్ అన్ని ఒక రూఫ్ కింద దొరుకుతాయి. ప్రైజెస్ గురించి చెప్పాలంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ కొన్ని ప్రీమియం కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో స్టూడెంట్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా ఇక్కడ ఈజీగా ఫిట్ అవుతారు. ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే లోకల్ ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. పులిహోర, గోంగూర పచ్చడి, పెసరట్టు లాంటివి. సో అవుట్ ఆఫ్ టౌన్ నుండి వచ్చిన వాళ్ళు కూడా లోకల్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. సీటింగ్ ఏరియా చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు.
స్టాఫ్ రెగ్యులర్లీ టేబుల్ క్లీన్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నాయి. లేటెస్ట్ మూవీస్ అన్ని ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. సిట్టింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. రిక్లైనర్ సీట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం సౌండ్ మరియు స్క్రీన్ క్వాలిటీ చాలా ప్రీమియం గా ఉంది. స్నాక్స్ కౌంటర్ సపరేట్ గా ఉంది. సో పాప్కార్న్, నాచోస్, కూల్ డ్రింక్స్, కాంబోస్, ఆఫర్స్ చాలా ప్రీమియం గా ఉంది. ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లైన్ లో వెయిట్ చేసే అంత పని లేదు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సాఫ్ట్ ప్లే జోన్స్, చిన్న రైడ్స్ కూడా సేఫ్ గా కలర్ఫుల్ గా అరేంజ్ చేశారు. పక్కనే టీనేజర్స్ కోసం గేమింగ్ ఆర్కేడ్ కూడా ఉంది. విఆర్ గేమ్స్, రేసింగ్ స్టిమ్యులేటర్స్, క్లా మెషిన్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని గేమ్స్ ఆడాను. చాలా ఫన్ గా ఉంది. ఎమ్యూనిటీస్ గురించి చెప్పాలంటే వాష్రూమ్స్ ప్రతి ఫ్లోర్ లో చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. బేబీ కేర్ రూమ్స్ కూడా చాలా సపరేట్ గా స్పేషియస్ గా ఉన్నాయి. ఫీడింగ్ కానీ డైపర్ చేంజింగ్ కానీ సపరేట్ గా కంఫర్టబుల్ గా ఉన్నాయి రూమ్స్ అని. వీల్ చైర్ యాక్సెస్, ర్యాంప్స్, ఎలివేటర్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. సో సీనియర్ సిటిజన్స్ కి, డిసేబిలిటీ, ఏటీఎంస్, కరెన్సీ ఎక్స్చేంజ్, కస్టమర్ సర్వీస్ డెస్క్ కూడా చాలా స్ట్రాటజీగా డిఫరెంట్ కార్నర్స్ లో పెట్టారు. ఇక మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్పాలంటే, ఏ టైం వెళ్ళినా వీక్ డే మార్నింగ్స్, వీక్ డే ఆఫ్టర్నూన్స్ చాలా పీస్ఫుల్ గా ఉంటాయి షాపింగ్స్ కి. వీకెండ్ స్పెసిఫికల్లీ ఈవినింగ్స్ చాలా రష్ గా ఉంటుంది, కానీ వైబ్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటాయి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కనిపిస్తారు. ఆఫర్స్ గురించి చెప్పాలంటే సీజనల్ సేల్స్, ఫెస్టివల్ డిస్కౌంట్స్ రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళకి సో యాప్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి టైమ్లీగా. ఇక మీకు ఒక విషయం చెప్పాలి, ఈ మాల్ లో ఎస్కలేటర్స్ అన్ని చాలా స్మూత్ గా ఉన్నాయి. గ్లాస్ లిఫ్ట్లు కూడా చాలా ఉన్నాయి. వీటిలో వెళ్తే ఎంటైర్ మాల్ వ్యూ కనిపిస్తుంది. చాలా కూల్ గా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్. సెంటర్ లో ఒక పెద్ద ఏట్రియం ఉంది. ఇక్కడ పైనుంచి నేచురల్ లైట్ బాగా పడుతుంది. సో లోపల కూడా ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. వాకింగ్ చేసినప్పుడు కూడా చాలా తక్కువ టైర్డ్నెస్ ఫీల్ అవుతుంది. ఇక్కడ వైడ్ కార్నర్స్, కంఫర్టబుల్ ఫ్లోరింగ్స్ పెట్టారు. ఇక ఈ మాల్ ని ఇతర మాల్స్ తో కంపేర్ చేస్తే వైజాగ్ కి ఇది జెన్యూన్లీ ఒక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ భయ్యా. ఎందుకంటే ఇలా అన్ని కేటగిరీస్ ఒకే చోట ఇలా ఆర్గనైజ్డ్ గా, ఇలా క్లీన్ గా మెయింటైన్ చేసిన ప్లేస్ ఇంకోటి లేదు ఈ సిటీలో. నేను పర్సనల్ గా చెప్పాలంటే ప్రతి కార్నర్ లో డీటెయిల్ మీద ఫోకస్ పెట్టారు అనిపించింది. చిన్న థింగ్స్ కూడా లైక్ లైటింగ్, సీటింగ్స్, క్లీన్లీనెస్ అన్ని చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. స్టూడెంట్స్ కోసం కూడా కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ జోన్స్ ఉన్నాయి. సో రిచ్ వాళ్ళు మాత్రమే కాదు, అందరూ కూడా సూట్ అయ్యే ఇలా డిజైన్ చేశారు. ఇది చాలా మంచి థింగ్. ఫ్యామిలీతో వెళ్తే ఫుల్ డే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. మార్నింగ్ షాపింగ్, ఆఫ్టర్నూన్ లంచ్, ఫుడ్ కోర్ట్ లో, ఈవినింగ్ మూవీ, చివరికి కొంచెం వాక్ చేసి అంబియన్స్ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్తే కూడా గేమింగ్ జోన్, ఫుడ్, షాపింగ్ అని కంబైన్ చేసి ఒక పర్ఫెక్ట్ హ్యాంగ్ అవుట్ డే గా ప్లాన్ చేసుకోవచ్చు. సోలోగా వెళ్తే కూడా ఇది చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒక కాఫీ అలా వాక్ చేస్తూ విండో షాపింగ్ చేయొచ్చు. ఇంకా చివరికి చెప్పాలంటే వైజాగ్ కి జెన్యూన్లీ ఒక ప్రౌడ్ మూమెంట్ భయ్యా. ఇలాంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ మన వైజాగ్ లో రావడం చాలా పెద్ద అచీవ్మెంట్. సో మీరు ఇంకా వెళ్ళకపోతే డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్ తో అయినా వెళ్ళండి, లేదంటే సోలోగా అయినా వెళ్ళండి. వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సెక్యూరిటీ పర్సనల్ కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. ప్రతి ఫ్లోర్ లో సీసీటీవీ కవరేజ్ కూడా ఫుల్ గా ఉంది. సో సేఫ్టీ పరంగా చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతుంది. ఫెస్టివ్ సీజన్స్ లో ఈ మాల్ డెకరేషన్ ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారో ఇంకోసారి వేరే వీడియోలో చూపిస్తాను మీకు. ఫోటోగ్రఫీ కోసం కొన్ని స్పాట్స్ చాలా ఇన్స్టాగ్రామ్ వర్తీగా ఉన్నాయి. ముఖ్యంగా యాట్రియం ఏరియా, ఎస్కలేటర్స్ దగ్గర ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. గిఫ్టింగ్ కోసం వచ్చే వారికి కూడా చాలా వెరైటీస్ చాలా బాగా ఉంది. పర్సనలైజ్డ్ గిఫ్ట్స్, హ్యాంపర్స్, గ్రీటింగ్ కార్డ్స్ అన్ని ప్రతి ఒకేషన్స్ కి దొరుకుతాయి. లాయల్టీ ప్రోగ్రామ్స్, మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉన్నాయి. ఎస్కలేటర్స్ మీదుగా సేఫ్టీ గురించి కూడా అనౌన్స్మెంట్స్ బోర్డ్స్ పెట్టారు. సో చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని. గైస్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. మాల్ టైమ్స్, ఈ వైజాగ్ ఇన్ఆర్బిట్ మాల్ టైమింగ్స్ కూడా తెలుసుకోండి. జనరలీ మార్నింగ్ 10 AM నుండి నైట్ 10 PM వరకు ఓపెన్ గా ఉంటుంది. వీకెండ్స్ లో కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటే, వీకెండ్స్ లో ఎస్పెషల్లీ సాయంత్రం స్లాట్స్ ఫిల్ అయిపోతాయి. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. సినిమా టికెట్ ప్రైస్ గురించి చెప్పాలంటే నార్మల్ సీట్స్ నుండి రిక్లైనర్ వరకు డిఫరెంట్ ప్రైజెస్ రేంజెస్ లో ఉన్నాయి. సో బడ్జెట్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవచ్చు. గేమింగ్ ఆర్కేడ్ లో కూడా టోకెన్ బేస్డ్ సిస్టమ్ ఉంది. ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తే అంత గేమ్స్ ఆడుకోవచ్చు. కిడ్స్ కి ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఫుడ్ కోర్ట్ లో అయితే హైజీన్ గురించి కూడా చాలా స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయని విన్నాను. మాల్ కి ఒక డెడికేటెడ్ యాప్ కూడా ఉంది. అక్కడ ఆఫర్స్, ఈవెంట్స్, స్టోర్ డైరెక్టరీ అన్ని ఈజీగా చూసుకోవచ్చు.
మీ ఫోన్లోనే. లాస్ట్ అండ్ ఫౌండ్ కౌంటర్ కూడా ఉంది. ఏదైనా ఐటమ్ మర్చిపోతే వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ స్టేషన్స్ కొన్ని కార్నర్స్ లో పెట్టారు. ఫోన్ బ్యాటరీ లో అయితే అక్కడే ఆగి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ట్రైన్డ్ స్టాఫ్ అక్కడే ఉంటారు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. స్ప్రింక్లర్స్ ప్రతి ఫ్లోర్ లో కనిపిస్తాయి. ప్రేయర్ రూమ్, క్వైట్ జోన్ లాంటివి కూడా కొన్ని ఫ్లోర్స్ లో ఉన్నాయి. సస్టైనబిలిటీ గురించి చెప్పాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్ లాంటి ఇనిషియేటివ్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. బర్త్డే పార్టీస్, స్మాల్ సెలబ్రేషన్స్ కూడా గేమింగ్ జోన్ లో లేదా కిడ్స్ ఏరియాలో బుక్ చేసుకునే ఆప్షన్స్ ఉంది. టీనేజర్స్ కోసం ట్రెండీ అఫోర్డబుల్ ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. పాకెట్ మనీ బడ్జెట్ లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఎల్డర్లీ వాళ్ళకు కూడా షాపింగ్ ఈజీగా ఉంది. సీటింగ్స్, ఎలివేటర్స్ అన్ని థాట్ఫుల్ గా డిజైన్ చేశారు. ప్లస్ సైజ్ సెక్షన్స్ కూడా కొన్ని ఫ్యాషన్ స్టోర్స్ లో ప్రత్యేకంగా ఉన్నాయి. ఇంక్లూజివిటీ పరంగా ఇది చాలా మంచి స్టెప్. ఫ్యాషన్ సెషన్స్ లో ఎథెంటిక్ వేర్ కలెక్షన్స్ చాలా వెరైటీగా వస్తున్నాయి. ముఖ్యంగా ఫెస్టివల్స్ ముందు వైజాగ్ లో ఇంతకు ముందు ఇలాంటి ఆర్గనైజ్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇది జెన్యూన్ గా ఒక గేమ్ చేంజర్. రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఈ మాల్ చుట్టుపక్కల ఏరియాస్ వాల్యూ చాలా పెరిగింది అని లోకల్ వాళ్ళు చెప్పారు. ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చాలా మందికి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో లోకల్ యూత్ కి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. రైనీ సీజన్ లో కూడా మాల్ లోపలికి వెళ్ళి షాపింగ్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎండాకాలంలో అయితే ఏసీ వల్ల చాలా రిలీఫ్ గా ఉంటుంది. డ్రోన్ ఫోటోగ్రఫీ కోసం పర్మిషన్ కావాలంటే మేనేజ్మెంట్ ని ముందుగానే కాంటాక్ట్ చేయాలి. డైరెక్ట్ గా అలౌ చేయరు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ నుండి 24/7 మానిటరింగ్ జరుగుతుంది అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. సో సేఫ్టీ పరంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. క్లీన్లీనెస్ విషయంలో కూడా మాల్ కి గుడ్ రేటింగ్ సర్టిఫికేషన్ ఉన్నాయని విన్నాను. నియర్ బై ఇతర అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాల్ తర్వాత బీచ్ కి కూడా వెళ్ళవచ్చు. అదే ట్రిప్ అవుట్ ఆఫ్ టౌన్ టూర్ నుండి వచ్చే టూరిస్ట్ కోసం కూడా ఇది ఒక మంచి విజిట్ గా ఉంటుంది. కాంటెంట్ క్రియేటర్స్ కి కూడా ఇక్కడ చాలా అస్థెటిక్ స్పాట్స్ దొరుకుతాయి. ఓవరాల్ ఈ మాల్ వైజాగ్ సిటీకి ఒక న్యూ ఐడెంటిటీ ఇచ్చింది అని నేను స్ట్రాంగ్ బిలీవ్ చేస్తున్నాను. ఇది ఒక అమేజింగ్ స్పాట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Purchase your